హాయ్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ముందుగా మన ఛానల్ని చూసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నానండి. గ్రూప్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ మీద మన పిటిషనర్స్తో మాట్లాడటం జరిగింది. అయితే వాళ్ళతో మాట్లాడితే ఏమన్నారంటే, బ్రదర్ ఏం జరుగుతుంది ఏంటి అని అడిగితే, మొన్నేగా బ్రదర్ సమ్మర్ వెకేషన్ కంప్లీట్ అయింది, ఇంతకుముందు ఏ విధంగా ప్రయత్నం చేశామో అదేవిధంగా ప్రయత్నం చేయటానికి సిద్ధమయ్యాము, స్టార్ట్ చేసామని చెప్పారు. సో ఇప్పుడే కదా సమ్మర్ వెకేషన్ కంప్లీట్ అయింది. సో ఫర్దర్ స్టెప్స్ ఏంటి ఎవరిని కలవాలి అంటే అడ్వకేట్స్ గారిని కలిసి దాన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేది పోరాటం అయితే చేస్తున్నారు. అయితే అందరూ పిటిషనర్స్ కలిసి పోరాటం చేస్తే న్యాయం జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. సో న్యాయం జరగనది ఏ విధంగా ఏంటనేది ఫైనల్ తీర్పును బట్టి ఉంటుంది. సో మనం వాళ్ళు చెప్పింది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నానండి. రోస్టర్ పాయింట్స్ నిజంగా మిస్టేక్స్ ఉంటే రీనోటిఫికేషన్ రావాలని గతంలో మన పిటిషనర్ చెప్పారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీకు కూడా తెలియజేశాను. రోస్టర్ పాయింట్స్ మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా రీనోటిఫికేషన్ రావాలని మనస్ఫూర్తిగా జరుగుతున్నాను. ఒకవేళ లేకపోతే సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్స్ ఇచ్చేస్తే వాళ్ళు కూడా ప్రశాంతంగా జాబ్ చేసుకుంటారు. అందులో ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ మీద హీరింగ్ ఎప్పుడు అనేది మీకు తర్వాత తెలియజేస్తానండి. ప్రస్తుతానికైతే ప్రయత్నం చేస్తున్నారు. అంటే శ్రీనివాస్ గారు, శివాజీ గారు, విజయ్ కుమార్ గారు, కృష్ణయ్య గారు, చక్రవర్తి గారు వీళ్ళ వాదనలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ప్రస్తుతం వాదనలు వినిపించాల్సింది ఎవరంటే అన్వేష మేడం, వీరారెడ్డి గారు కొత్త పిటిషన్ వాదనలు వినిపించాలండి. నిన్న రీసెంట్గా శ్రీనివాస్ గారిని, శివాజీ గారిని మన పిటిషనర్స్ అయితే కలవటం జరిగిందండి. కలిసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటనేది మాట్లాడుకోవడం అయితే జరిగింది. సో మన వైపు నుంచి ప్రయత్నం అయితే ఎఫర్ట్ పెట్టారండి మన అభ్యర్థులు పిటిషనర్స్. సో దేవుడి దయ వల్ల మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా రీనోటిఫికేషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క నిరుద్యోగి అదేనే కోరుకుంటున్నారు. ఒకవేళ రోస్టర్ పాయింట్స్ మిస్టేక్స్ లేకపోతే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు, ఫ్యూచర్లో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదు. కాబట్టి ఒక నిరుద్యోగిగా అందరం మంచి కోరుకోవాలండి. ఎందుకంటే సెలెక్ట్ అయిన వాళ్ళనే వాళ్ళు మన నిరుద్యోగుల నుంచి ఉద్యోగులుగా మారారు. రోస్టర్ పాయింట్స్ మిస్టేక్స్ ఉంటే వాళ్ళు కూడా రిమైన్స్ రాసుకుంటానికి ప్రయత్నం చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మిస్టేక్స్ ఉన్నాయి అనుకో వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లం అవుద్ది కాబట్టి. సో ఏదేమైనా మన అభ్యర్థులు అయితే పిటిషనర్స్ పోరాటం అయితే చేస్తున్నారు. అన్వేష మేడం, వీరారెడ్డి గారు వాదనలు అయిపోయిన తర్వాత ఏపీపీఎస్సీ తరపు నుంచి అడ్వకేట్స్ వస్తారు, వాళ్ళు వాదనలు వినిపిస్తారు. సో కొంచెం టైం డిలే అవ్వచ్చు, కొంత టైం పడుతుంది. సో ఓపికగా ఉండటమే మన కర్తవ్యం కాబట్టి సో అందరూ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. రీనోటిఫికేషన్ వస్తే ప్రిపేర్ అవ్వాలి కాబట్టి. హియరింగ్ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది మన పిటిషనర్స్ ప్రయత్నం చేస్తున్నారు. అప్డేట్ రాగానే మీకు ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ ఇస్తానండి. ప్రతి ఒక్కరూ మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి. జాబ్ క్యాలెండర్ గురించి కూడా ప్రతి ఒక్కరూ ట్విట్టర్ అకౌంట్ని క్రియేట్ చేసుకొని నారా లోకేష్ గారికి మనం ట్విట్టర్ ద్వారా మన సమస్యను తెలియజేస్తే అన్నిటికీ స్పందిస్తున్నారు. సో దయచేసి ప్రతి ఒక్కరూ ట్విట్టర్ క్రియేట్ చేసుకొని నారా లోకేష్ గారికి మనం సమస్యను సార్ జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, మేము ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాం సార్ అని మంచిగా జాబ్ క్యాలెండర్ కోసం ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నానండి. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేదిగా చేయవలసిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ.